ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మంటెక్కిపోతున్నట్టుందిగా, ఈ ఆయింట్మెంటు వాతల మీద రాసుకో. చూసుండవా, వానపాములో ఉండేది కాస్త నాగుపాముల బుసలు కొడుతూ నిన్నే భయపెడతా ఉండేది. ఇదిట్టాగే కొనసాగితే ఇంకా మనకి ఈ ఇంటితో అన్ని సంబంధాలు తెగిపోయి పూర్తిగా రోడ్డును పడిపోతాం. అదే గాని జరిగితే ఇంకా మనం బతుకుండి ఏందమ్మి ప్రయోజనం? ఇప్పుడు నేనేం చేయాలి? నేను చెప్పేది చెయ్యి. ఈ ఇంట్లో నువ్వు పోగొట్టుకున్న స్థానం మళ్ళా నీ హస్తగతం కావాలా. కోడలిగా ఈ ఇంట్లో నువ్వు మరో ప్రస్థానాన్ని కొనసాగించాలా. అది జరగాలంటే నేను నా భర్తకి దగ్గరవ్వాలి కదా. అదే నమ్మి చెప్తాండాను, విను. ఓకే, ఈ ప్లాన్ వర్కౌట్ అవ్వాల్సిందే. కానీ అయ్యో 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 అయ్యో, లేలోతమ్మా లేలోతమ్మా. ఏమైంది కాంచన? మా అమ్మి మాకు అన్యాయం చేసేసి ఉండదమ్మా. అదెంత పని చేసేసి ఉండదు, వచ్చి చూడండి అమ్మా. ఏమైంది కాంచన? ఏమంటున్నావు నువ్వు? అయ్యో, విషం తాగేసి ఉండదు తల్లి. మా అమ్మి మాకు అన్యాయం చేస్తుండది. అయ్యో, ఎక్కడ? రండి పద. అమ్మి. అనన్య, 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 ఏంటమ్మా ఇది? ఏంటి పిచ్చి పని? అయ్యో అనన్య. అత్తయ్య గారు, నన్ను క్షమించండి. అయ్యో, నాకు ఈ బతుకు, ఈ అవమానాలు వద్దు. అయ్యో అనన్య, నేనేమి తట్టుకోలేకపోతున్నా. నువ్వలా అనకమ్మా, నీకేం కాదమ్మా. అయ్యో లేలవుతమ్మా, విన్నారు కదా మా అమ్మి చివరి మాటలో. మా అమ్మి నేను ఎట్టా కాపాడుకోవాలో ఏందో. ఏమైంది లీలావతి? విషం తాగిందంటండి. కాంచన, అంబులెన్స్ కి ఫోన్ చేయి. ఏమండి, ఫోన్ చేయండి. హలో, అంబులెన్సా? తీసుకెళ్ళి నాన్న. అత్తయ్య గారు, నాకు ఎక్కడో తేడా కొడుతుంది అత్తయ్య గారు. వాళ్లే పెద్ద తేడా కదమ్మా. తేడా కొట్టకుండా ఎలా ఉంటుంది? పద.